హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలు కుర్మా అయితే చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే అలా ట్రై చేసి చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ కూడా చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే ప్యాన్ పెట్టుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ వేసుకుంటున్నాను. ముందుగానే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసేసుకున్నానండి. బంగాళదుంపలు అయితే ఉడికించుకుని పక్కనైతే పెట్టుకోవాలి. ఆయిల్ వేడెక్కింది. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే వేసేసుకుంటున్నాను. ఆయిల్ అయితే ఇలా ఉంది ఏంటని అనుకోకండి, ఫ్రైడ్ ఆనియన్స్ చేసిన ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఇవైతే బాగా వేయించుకోవాలి. టేస్ట్కి సరిపడగా సాల్ట్ కూడా వేసేసుకుంటున్నానండి. మూత అయితే పెట్టుకుని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. మూత వేస్తున్నానండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలండి. కూర అయితే చాలా ఎక్సలెంట్గా వచ్చిందండి. ఒకసారి అయితే అలా ట్రై చేసి చూడండి. ఉల్లిపాయలు అయితే మనం అలాగే కట్ చేసుకోవాలి, కుర్మా కదా. ఇప్పుడైతే బంగాళదుంపలను అయితే వేసుకుంటున్నానండి. ఇవైతే ఒకసారి కలుపుకోవాలి. దీంట్లో కొంచెం పసుపు కూడా వేసేసుకోవాలి. వేసుకుని అయితే ఒకసారి కలుపుకోవాలండి. పసుపు కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మూత అయితే పెట్టుకుని కొంతసేపు అయితే మగ్గనివ్వాలి. చూడండి, ఇలాగైతే మగ్గినాయి కదా. ఇప్పుడైతే కారం వేసుకుంటున్నాను. మనం రుచికి సరిపడగా కారం అయితే వేసుకోవాలి. ఎంత సింపుల్గా అయిపోద్దండి. మనం బంగాళదుంపలు ముందే ఉడికించి పెట్టుకున్నాం కదా. చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానండి లైక్ చేయట్లేదు. లైక్ చేయండి. లైక్ చేస్తే మీ సపోర్ట్ అయితే నాకు చాలా వస్తుందండి. మీ లైక్ వల్ల అయితే వీడియో ఇంకొకరికి రీచ్ అవుతుంది. లైక్ అయితే చేయండి, మర్చిపోకండి. మొత్తం కలుపుకున్న తర్వాత అయితే ఒక చిన్న గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నానండి. చిన్న గ్లాస్ వాటర్ వేస్తే సరిపోద్ది, ఎక్కువైనా వేసుకోకర్లేదు. మూత అయితే పెట్టి ఉడకనిచ్చుకుంటున్నాను. చూడండి ఎంత చక్కగా అయితే వచ్చిందో. ఆయిల్ అయితే చూడండి ఎంత సెపరేట్ అయ్యిందో. దీంట్లో గరం మసాలా అయితే వేస్తున్నానండి. గరం మసాలా అయితే వేసుకుని 2 నిమిషాలు అయితే ఉడకనివ్వాలి. మన కూర అయితే చాలా గ్రేవీతో వచ్చిందండి. చాలా టేస్టీగా కూడా ఉంది. స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నానండి. అంతేనండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మంచి రెసిపీతో కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.